అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం మా దాక్షాయిని. గురుగారు, గురువారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి? అసలు గురువారం అంటే ఏమిటి అంటే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి సర్వసభాలను ఇచ్చేవాడు, సర్వసుఖాలను ఇచ్చేవాడు. సంతానం కావాలంటే ఆయనే ఇచ్చేది, భర్త కావాలంటే ఇచ్చేది ఆయనే, సంపద కావాలంటే ఇచ్చేది ఆయనే, మంచి బుద్ధులు కావాలన్నా ఇచ్చేది ఆయనే, జ్ఞానం కావాలన్నా ఇచ్చేది ఆయనే. కాబట్టి దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ గురువారం వాళ్ళు పుడతారనమాట. వీళ్ళు మహానుభావులు. కాబట్టి అదే ఈ గురువారంలో అష్టమ గురుడు వస్తాడు. వీళ్ళ జాతకంలో ఉన్న వాళ్ళకి 8వ ఇంట్లో గురుడున్నా, గోచార రీత్యా 8వ ఇంట్లో గురుడు వచ్చినా వీళ్ళకి వద్దంటే అప్పులు వస్తాయమ్మా. అప్పులు వద్దు దాక్షాయిని, నువ్వు ఉంచుకో అమ్మా, నువ్వు ఉంచుకో, నువ్వు ఇల్లు కట్టు, ఈ డబ్బులు పెట్టుకో, తర్వాత మళ్ళీ నీకు ఆ తర్వాత ఇద్దు. కానీ వ్యాపారం పెడుతున్నావు కదా, నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ పెడుతున్నావు కదా, లేకపోతే ఒక ఛానల్ పెడుతున్నావు కదా, ఇదిగో ఉంచుకో అని చెప్పేసి తగిచ్చేస్తారనమాట. ఎప్పుడు గురుడు 8వ ఇంట్లో ఉంటేనే. అలా ఉండకపోతే ఎన్నిసార్లు అప్పడిగినా ఒక్కడు కూడా ఇవ్వడు. కాబట్టి గురువారం పుట్టిన వాళ్ళందరికీ కూడా గురుడు 8వ ఇంట్లో ఉన్న వాళ్ళకి విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది. అండ్ వీళ్ళంతా ఎలా ఉంటారంటే బృహస్పతితో సమానంగా తెలుపు ఛాయలో ఉంటారు. మా గురుగారు ఉండేవారు మధురకృష్ణ శాస్త్రి గారు. దబ్బ బండులో ఎర్రగా ఉంటారు, జ్యోతిష పండితులు అనమాట రాజమండ్రిలో. అంత ఎర్రగా ఉంటారు. అలాగే ఇంకో గురుగారు, మా గురుగారు పురాణ పండి రాధాకృష్ణమూర్తి గారు, ఆయన కూడా ఎర్రగా తెల్లగా ఉంటారు. వాళ్ళు గురువులు అంటే అలా ఉంటారు. అంటే బృహస్పతి యొక్క అవతారం వాళ్ళు. కాబట్టి ఈ గురువారం పుట్టినటువంటి వాళ్ళంతా హైలీ నాలెడ్జబుల్ ఉంటారు. నాలెడ్జ్ కంటే కూడా అధికమైనటువంటి ఏముంటుంది వీళ్ళకి, నిజాయితీ ఉంటుంది. నిజాయితీ ఉంటుంది. కాబట్టి ఆనెస్ట్గా ఉంటారు వీళ్ళు. ఒక మాతో పాటు చదువుకున్నటువంటి మా స్టూడెంట్ ఒక అమ్మాయి, అంటే సేమ్ ఏజ్ గ్రూప్, కానీ మేము క్లాసులు చెప్పాము. బంగారు లక్ష్మణ్ ఉండేది. ఆ పేరుకు తగ్గట్టుగానే బంగారంలో తెల్లగా ఉండేది, బ్రాహ్మణ అమ్మాయి. కాబట్టి బృహస్పతి యొక్క ఛాయ, బృహస్పతి యొక్క తేజస్సు, ఓజస్సు ఇవన్నీ కూడా గురువారం పుట్టిన వాళ్ళకు ఉంటాయి. అండ్ గురువారం నాడు పుట్టిన వాళ్ళకి యాక్సిడెంట్లు అయినా సరే కాలు అతుక్కుపోద్ది. మళ్ళీ యాక్సిడెంట్లు, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ జరుగుద్ది. ఏముంది మామూలుగా మిగతా వాళ్ళు అయితే 3-4 నెలలు పట్టిందనుకో, వీళ్ళకి 21 రోజులు మినిమం అనుకో. 21 రోజులు కూడా వారంలోనే అతుక్కుపోతాయి వీళ్ళకి. ఆ తర్వాత రాడ్లు వేయాలనుకో, ఆ రాడ్లు కూడా మంచి రాడ్ తీయకుండానే అతుక్కుపోద్ది. అండ్ వీళ్ళు అసలు గురువారం పుట్టిన వాళ్ళు అసలు మందు తాగరు. వీళ్ళున్నంత వరకు బ్యాడ్ హ్యాబిట్స్ దూరంగా ఉంటారు. అలాగే నిజాయితీగా చెప్తారు, నిజాయితీగా సంపాదిస్తారు. జుట్టు ఎక్కువగా ఉంటుంది, జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, అన్ని శాస్త్రాల్లో కూడా పాండిత్యం ఉంటుంది. ఎక్కువ వేద పండితులు వీళ్ళందరూ కూడా ఈ బృహస్పతి రోజునే, ఈ గురువారం నాడు పుడతారు. పౌరోహితులందరూ కూడా గురువారం నాడే పుడతారు. అలాగే ఇప్పుడున్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇటువంటి వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నప్పుడు వీళ్ళు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి రోజునే పుడతారు, గురువారం నాడే పుడతారు ఇంచుమించుగా. సో అలాగే మనము ఏ వారంలో అయినా సరే మనము స్కూల్కి వేసినప్పుడు గురు పౌర్ణిమ అంటాం. అందుకే గురు పౌర్ణిమ దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్తాము, షిరిడి సాయినాథుడి గుడికి ఆ మధ్యకాలంలో వెళ్ళేవారు, ఇప్పుడేమో వెళ్ళట్లేదు అనుకో అందరూ. దత్తాత్రేయుడికి దానికి వెళ్ళేది అందుకనే. సో గురు లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. గురువారం నాడు పుట్టినటువంటి వాళ్ళు ఎవరికైనా సలహాలు ఇస్తే వాళ్ళ జాతకంలో గురుడు బాగుండాలి. బాగుంటేనే, బాగోపోతే లాభం లేదు. బాగుంటే వాళ్ళు బాగుపడతారు, మిగతా వాళ్ళకు కూడా మంచి సలహాలు ఇస్తారు. ఇప్పుడు మన గురుడు కర్కాటక రాశిలో బాగున్నాడు కాబట్టి మనం గురువులా విన్నా వినకపోయినా మంచి సలహాలు ఇస్తాం. అలాగా అందరూ ఇవ్వరు కదా. అందువల్లనే టీచర్స్, మన టీచర్స్ అందరూ మనకు బాగా చెప్పారు, మనకు 4 మొక్కలు వచ్చినాయి, మనం ఫోన్లే వాళ్ళందరికీ చెప్తే తప్పే ఉంది. మంచి మార్గాన్ని వెళ్ళాలి, సొసైటీని డ్రైవ్ చేయాలి. ఆల్ ద సోషల్ రిఫార్మర్స్, ఆల్ ద సోషల్ రెనోవేటర్స్, వీళ్ళంతగా రెవల్యూషన్ తీసుకొస్తాం మనం. అంటే సమాజాన్ని ప్రక్షాళన చేస్తాం,
సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని అవలక్షణాలను అందరూ పెంచుకొని కలిపురుషుడి లక్షణం అందరూ ఏం చేస్తూ ఉంటారు, మూఢనమ్మకాల్లోకి తోసేస్తారు మిగతా వాళ్ళంతా కూడా, మిగతా వారాల్లో పుట్టిన వాళ్ళు. కానీ స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస యోగానందుల వారు, ప్రభాత్ రంజన్ సక్కర్ వీళ్ళంతా గురువారం నాడు పుట్టి వాళ్ళు ఈ యొక్క ఇల్యూషన్స్ నుంచి ప్రపంచాన్ని, సమాజాన్ని మంచి మార్గంలోకి తీసుకొస్తారు. అందువల్ల గురువారం పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా మూఢనమ్మకాలకు వెళ్లకుండా స్వామి వివేకానందుడు ఇలాంటి లిటరేచర్స్ ప్రజలకు చెప్తారు, వేదాలు అన్ని శాస్త్రాలు బోధిస్తారు. వాళ్ళందరినీ కూడా ఉన్నతుల్ని చేయడానికి ఎక్కువ మంది టీచర్స్ అందరూ కూడా గురువారమే పుడతారు. వీళ్ళకి టీచింగ్ కాకుండా ఇంకా ఏ రంగాలలో బాగా రానియగలుగుతారు గురుగారు? పౌరహిత్యం, జ్ఞానబోధ, స్వామీజీలు, పీఠాలు, ఇవన్నీ అన్నీ వ్యాపారాలు కూడా చేస్తారు, కానీ ఆనెస్ట్గా చేస్తారు. అలాగే అంటే గురువారం నాడు పుట్టిన వాళ్ళు ఎవరు మోసం చేయరండి అంటే చేస్తారు. ఆ గురుడికి రాహుతో కలిస్తే మాయ మహానగరంలో మాయగాడు మోసాలు చేస్తారు, చేయరని కాదు. మానవుడు అన్న తర్వాత ఏ రోజు పుట్టినోడైనా వాడు ఏ ప్రొఫెషన్లో ఉన్నా స్వామీజీలు గురువులు నామాలు వేసుకొని సాల్వాలు వేసుకుని చెప్పినా మోసాలు ఉంటాయమ్మా. అందువలన ఒక్క దేవుడు, ఒక్క కృష్ణుడి దగ్గరే మోసం ఉండదు, ఒక్క దత్తాత్రేయుడి దగ్గర ఉండదు, ఒక్క స్వామి వివేకానంద దగ్గర ఉండదు, జగద్గురువుల దగ్గర ఉండదన్నమాట. ప్రభాత్ రంజన్ సర్కార్ ఇలాంటి వాళ్ళు మన టీచర్స్ దగ్గర ఉండదు, మనకు బోధిస్తారు. కాబట్టి మనము వీళ్ళందరికీ వారం ఏమిటి అంటే గురువారం లక్కీ డే. ఆ తర్వాత వీళ్ళకి నెంబర్ 3, 12 and 21 లక్కీ నెంబర్స్. అండ్ గురువారం పుట్టినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈశాన్య దిక్కు చాలా ఇది. ఏ దేవుడికి ఆరాధన చేస్తారని నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావు, నాకు ముందే తెలిసిపోయింది చూసావా. అందుకని శివుడికి ఆరాధన చేసుకోవాలా. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాం తకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ అందరూ చదువుకోవాలి. శివుడికి ఇదేదో కష్టమైన శ్లోకంలా కనిపిస్తుంది కదా, వెరీ ఈజీ. ఇవన్నీ కూడా ఇప్పుడు వేదం ఎవరు పడితే వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. వేదాలన్నీ కూడా ఎవరికైతే శ్లోకాలు రావో మనం పుస్తకాలు పట్టుకెళ్ళి అప్పచెప్పించుకుందాం. 20,000 పైన మంత్రాలు ఉన్నాయి, అధర్వణ వేదం, ఋగ్వేదం, ఇవన్నీ వేద పండితులు ఎలా తయారవుతారంటే బృహస్పతి యొక్క అనుగ్రహం. ఎవరికైతే గురువు అనుగ్రహం ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక శాస్త్రం మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, దేవుడు అంటే ఇష్టం ఉంటుంది. ఈ యొక్క గురువుతో ఇంకొక కేతువో ఎవడో ఒకడు కలిసాడు అనుకో చాదస్తం అయిపోద్ది. ఒక్కొక్కడిని చూడు దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నేను కూడా చిన్నప్పుడు అలా తిరిగేవాడిని, మానేశాను ఇప్పుడు. ఎందువల్లంటే రోజు దేవుడి గుడికి వెళ్ళిపోయి దండం పెట్టేసేవాడిని. ఆ తర్వాత తెలుసుకున్నాం మనం దేవుడు విగ్రహంలో ఉండడు, దేవుడు ఎక్కడుంటాడు, వివేకానందుడు చెప్పాడు ఆల్ పర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, అణువణువులో ఉంటాడు అని. అలా ఉండాలా. అందువలన మనం ఎందువలన అంటే జ్ఞానం వచ్చేసింది మనకి. వివేకానందుడు జ్ఞానం పంపించాడు నాకు. ఏమని అంటున్నారు, లేకపోతే ఏమంటున్నారు, ఈ విగ్రహం పవర్ఫుల్, ఈ పంతులు పవర్ఫుల్. కొత్త టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు, కొత్త స్టేట్మెంట్లు చెప్తున్నారు, ఈ పంతులు పవర్ఫుల్ అంట. ఎవడరా వీళ్ళంతా, పంతుళ్ళు వీళ్ళు పవర్ఫుల్ అవుతారా, వ్యక్తులు పవర్ఫుల్ అవుతారా? వివేకానందుడు పవర్ఫుల్ అని చెప్పట్లేదు ఈ గాడిదలు. విగ్రహం పవర్ఫుల్. విగ్రహం ఇస్తుందా నీకు? చిన్నప్పుడు పాఠాలు స్కూల్కి వెళ్తే ఎవరు నేర్పారమ్మా? మాస్టర్లు నేర్పారు. జ్ఞానం పవర్ఫుల్ అని చెప్పాలి, ద గాడ్ కాన్షియస్నెస్ ఇస్ పవర్ఫుల్ అని చెప్పాలి, మెటాఫిజిక్స్ ఆఫ్ ద గాడ్ పవర్ఫుల్ అని చెప్పాలి. కృష్ణుడు గొప్పవాడు, కృష్ణుడు తత్వం గొప్పది అని చెప్పాలి. అంతేగాని రాయ గొప్పది, ఆ రాయ ఏదైనా సరే పెట్టుళ్ళు పెట్టేసి బాగా విగ్రహాలు బిజినెస్కి పెట్టి, అందుకే ఈ మధ్యకాలంలో సాయిబాబా మీద కాంట్రవర్సీలు ఇందుకే వచ్చినాయి అన్నమాట. బిజినెస్ల కింద చేస్తున్నారు కాబట్టి ఈ గురుడు పాడైపోయినప్పుడు ఇలాంటి వాళ్ళు తయారవుతారనమాట. కాబట్టి గురువారంలో మంచివాళ్ళు ఉంటారు. ఆ గురుడు బాగోకుండా ఏ రాహుకేతువులతో అటాచ్ అయినప్పుడు గురు చండాల యోగం చేసి ఆ గురుని పూర్తి ఎనర్జీస్ని ఇవ్వకుండా పక్కదారులు పట్టించేలాగా చేస్తారు. అందువల్లనే సాధువులే దాన్ని ఏమంటారు, ప్రవచనకారులైనా, తర్వాత ఈ యొక్క సాధువులైనా, లేకపోతే స్వామీజీలైనా, పీఠాలు పెట్టిన వాళ్ళైనా, వాళ్ళని స్వామి వివేకానంద లాంటి వాళ్ళకి మనకు అర్థమైపోద్ది కాన్షియస్నెస్, ఎవడు కరెక్ట్ చెప్తున్నాడు, ఎవడు రాంగ్ చెప్తున్నాడు. మనం చెప్పేది కరెక్ట్ అని అర్థమవుతుంది జనాలకి. ఆ విధంగా వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని గ్రాస్ప్ చేసేటటువంటి నాలెడ్జ్ని మనకి బృహస్పతి ఇస్తాడమ్మా. ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.